గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఫేస్బుక్లో మేము ఇచ్చినటువంటి యాడ్కి రెస్పాండ్ అవుతూ పదుల సంఖ్యలో మాకు అప్లికేషన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. మన బ్రాండ్ వచ్చేటప్పటికి S2Pay అండి. మేము iServe యొక్క ఛానల్ పార్ట్నర్స్ అని తెలియపరిచాం. సో ఆ విషయాన్ని మీకు ఈ వీడియో ద్వారా కంపెనీ యొక్క వివరాలని, యాప్లో మేము ఇచ్చేటువంటి ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఏ సర్వీసెస్ ప్రజలకు అందించవచ్చు అనే దాన్ని ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో మా బ్రాండ్ S2Pay, మేము ఛానల్ పార్ట్నర్స్ ఆఫ్ iServe. ముందుగా iServe గురించి తెలుసుకుందాం. ఇది iServe యొక్క వెబ్సైట్ అండి, iServe.in అనేటువంటిది. ఈ iServe అనేటువంటిది బెంగళూరు బేస్డ్ కంపెనీ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి బెంగళూరు, భువనేశ్వర్, ఇలా ఇండియాలో 2 చోట్ల దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేటువంటివి ఉండి రన్ చేస్తూ ఉన్నారు. సో వాట్ ఈజ్ iServe అంటే, iServe టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఏ DIPP certified fintech company registered under the Startup India program of Government of India, supported by NSTEDB, pledging towards making India a financial inclusive society. సో ఇది ఒక DIPP సర్టిఫైడ్ కంపెనీ అండి, ఫిన్టెక్ కంపెనీ. సో ఈ కంపెనీ ద్వారా మనకి ఏమేమి అవైలబుల్ ఉంటాయి అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు, సర్వీసెస్ అనేటువంటివి. సో ఇక్కడికి వచ్చి మనం మెనూలోకి వచ్చి కంపెనీ గురించి ఒక్కొక్క ఐటెం గురించిగా తెలుసుకుందాం. ముందుగా సర్వీసెస్. మనం సర్వీసెస్ని కనుక చూసినట్లయితే ఈ యొక్క ప్లాట్ఫామ్ నుంచి మనం క్యాష్ డిపాజిట్, అదేవిధంగా అమౌంట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి దాన్ని, క్యాష్ విత్డ్రావల్ అనేటువంటి సర్వీసెస్ని, అదే క్యాష్ విత్డ్రా అనేటువంటి సర్వీసెస్ని మనం 3 టైప్స్లో అందించవచ్చు. AEPS ద్వారా, అదేవిధంగా మినీ ATM ద్వారా, అదేవిధంగా ఆధార్ పే ద్వారా అందించవచ్చు. అదేవిధంగా ఇన్సూరెన్స్ అనేటువంటివి పేమెంట్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఆల్ BPPS సర్వీసెస్, ఫాస్టాగ్ రీఛార్జెస్, ఈ విధంగా అనేక రకాలైనటువంటి సర్వీసెస్ని మనం అందించవచ్చు. అదేవిధంగా లెండింగ్, ఎవరికైనా సరే రుణాలు కావాలన్నా అందించేటువంటి అవకాశం ఉంటుంది. టోల్ కలెక్షన్, ఫాస్టాగ్, ఈ విధంగా అనేక రకాలైనటువంటి సర్వీసెస్ని దీని ద్వారా మనం అందించవచ్చు. సో ఇంకా వీటితో పాటుగా మనం ఒక్కొక్క సర్వీస్ గురించి, మనం కంపెనీ గురించి తెలుసుకోవాలంటే, కంపెనీ లాస్ట్ 4 years క్రితం నుంచి ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీ. ఈ కంపెనీకి స్ట్రాటజిక్ అలయన్స్ కింద ఎవరెవరు ఉన్నారనేటువంటి దాన్ని గమనిద్దాం. ఒకటి, ఈ స్ట్రాటజిక్ అలయన్స్ కింద RBL బ్యాంకు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎస్ బ్యాంకు, కోటాక్ బ్యాంకు, ఇండస్ హింద్, ICICI బ్యాంకు, ఈ విధంగా HDFC, ఇలా అనేక రకాలైనటువంటి కంపెనీలన్నీ కూడా వీళ్ళకి స్ట్రాటజిక్ అలయన్స్ కింద ఉన్నాయి, స్ట్రాటజిక్ అలయన్స్ కింద. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కనిపిస్తూ ఉంది, భువనేశ్వర్ సంబంధించినటువంటి అడ్రస్. అదేవిధంగా బెంగళూరు కూడా ఇది ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీ. సో నెక్స్ట్ ఈ కంపెనీ ద్వారా మనకు అందించేటువంటి సర్వీసెస్ ఏమున్నాయనేటువంటి చూసాం. అసలు కంపెనీ నుండి దీని యొక్క పొటెన్షియాలిటీ ఏంటి, ఇది న్యూస్లో ఏ విధంగా ఉంది అనేటువంటి దాన్ని తెలుసుకుందాం. ఈ కంపెనీకి BSEలో వన్ ఆఫ్ ద గ్రేట్ కంపెనీ అనేటువంటి నియోజన్తో టైఅప్ అయి ఉంది. నియోజన్ దీనిలో పార్ట్నర్స్ అండి. సో ఈ విధంగా చూడండి, ఇండియన్ ఫిన్టెక్ నియోజన్ acquires controlling stock in iServe for $8 million of our wide range of digital financial services. సో ఈ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని అందించడం కోసం ఇక్కడ నియోజన్ అనేటువంటి వాళ్ళు ఈ కంపెనీతో టైఅప్ అయి ఉన్నారు. నియోజన్కి దీనిలో 51% షేర్ హోల్డర్స్ ఉన్నారు. మింట్ నుంచి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. అదేవిధంగా డిస్పరేట్ నియోజన్ ఫిన్టెక్ టు అక్వైర్ 51% స్ట్రాటజిక్ షేర్. ఈ విధంగా భువనేశ్వర్ బేస్డ్ స్టార్టప్ అక్వైర్డ్ ఫిన్టెక్ మేజర్ $552 million అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ కంపెనీ వచ్చేటప్పటికి పర్ డే వచ్చేటప్పటికి నియర్లీ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్లో బిజినెస్ జరుగుతుందండి. ఇదిగోండి బిజినెస్ లైన్.
బిజినెస్ లైన్ అనే దాంట్లో కూడా నుంచి ఈ ఇన్ఫర్మేషన్, ఈ న్యూస్ అనేటువంటిది మీరు గమనించవచ్చు. నియోజాన్ ఫిన్టెక్ అక్వైర్స్ 51% statistic stake in iService. BSE listed fintech company Neogen has acquired a 51% statistic and controlling stake in iService for rupees $592 million in a cash plus stock deal. సో అంత స్టఫ్ ఉన్నటువంటి కంపెనీ అండి ఫైనాన్షియల్గా. అదేవిధంగా వీళ్ళ యొక్క ఎయిమ్ కనుక మనం గమనించినట్లయితే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో మన ఎయిమ్ని కనుక మనం గమనించినట్లయితే ఇండియా వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫిన్టెక్ కంపెనీ iService is betting big to create India's $5 trillion economy of rural India by providing digital connectivity. The company crossed Ionic landmark to connect with 25,000 villages where they have been financially included using iService technology on the day our Honorable Finance Minister Nirmala Sitharaman tabled Union Budget for Financial Year 2020-21. సో ఈ విధంగా ఫైనాన్షియల్గా ఒక స్టేబుల్ అయినటువంటి ఒక కంపెనీ అండి ఇది. సో మనం ఆ కంపెనీ ద్వారానే మనం ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేటువంటిది మనం ఏర్పరుస్తున్నాం. కంపెనీ యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ని అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో నేను ఈ విధంగా కంపెనీ ఇచ్చేటువంటి సర్వీసెస్ గురించి మనం తెలుసుకుందాం. సో బ్రీఫ్గా చూసినట్టయితే ఫైనల్గా కంపెనీ గురించి ఈ విధంగా అట్ ప్రజెంట్ 2000 crores బిజినెస్ అనేటువంటిది జరుగుతూ ఉంది. ప్రజెంట్ 25,000 విలేజెస్ని కవర్ చేసుకుని ఈ యొక్క యాక్టివిటీస్ జరుగుతున్నాయి. నియర్లీ 1 lakh ఏజెంట్స్ అనేటువంటి వాళ్ళు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు. 400 members మాలాగే ఛానల్ పార్ట్నర్స్గా ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉన్నారు. సో అవర్ సర్వీసెస్ కింద వస్తే క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్డ్రా, లెండింగ్, ఇలా అబౌట్ అస్ అనేటువంటి దాని దగ్గరకు వస్తే మనీ ట్రాన్స్ఫర్, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్, మైక్రో ఏటీఎం, ఇన్సూరెన్స్, ఈ టోల్ కలెక్షన్, ఈ విధంగా అనేక రకాలైనటువంటి సర్వీసెస్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం ప్రజలకు అందించవచ్చు. సో ఇది కంపెనీ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం అందించేటువంటి ప్లాట్ఫామ్ ఏ విధంగా ఉంటుంది, ఆ ప్లాట్ఫామ్లో సర్వీసులు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి తెలుసుకుందాం. సో మనం ఇచ్చేటువంటి ప్లాట్ఫామ్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఇప్పుడు. సో ఇది మనకు ఉన్నటువంటి లాగిన్ వెబ్సైటు. ఈ లాగిన్ వెబ్సైట్లో ముందుగా మనం మాస్టర్ లాగిన్లోకి లాగిన్ అవుదామండి. సో ఈ విధంగా మాస్టర్ లాగిన్లోకి లాగిన్ అయితే ఇక్కడి నుంచి ఎవరైనా రిటైలర్ వాళ్ళు ఆన్బోర్డింగ్ కావాలంటే మేము ఇక్కడి నుంచే వాళ్ళకి ఆన్బోర్డింగ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇదిగోండి iService వాళ్ళది ఐకాన్ ఇక్కడ మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది. అదేవిధంగా మా ఓన్ బ్రాండ్ S2Pay అనేటువంటిది కూడా కనిపిస్తుంది. సో ఈ విధంగా ఛానల్ పార్ట్నర్స్ అయిన వాళ్ళకి ఒకవైపు iServiceను, ఒకవైపు ఆ ఛానల్ పార్ట్నర్స్ యొక్క లోగో అనేటువంటి డిస్ప్లే అవుతుంది. ఈ మార్నింగ్ కనుక గమనించినట్లయితే ఇప్పుడు మార్నింగ్ 6 o'clock నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి బిజినెస్ అంటే 10:42 వరకు జరిగిన బిజినెస్ 90,306 రూపీస్ అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా జరిగినటువంటి బిజినెస్లు అన్నీ కూడా ఇక్కడ మాకు వాలెట్ రూపంలో చూపిస్తూ ఉంటాయి. సో ఉన్నటువంటి ఇక డాష్ బోర్డ్లో ఇవాళ ఏ విధంగా బిజినెస్లు జరుగుతున్నాయి అనేది చూపిస్తుంటుంది. ఒకసారి మనం సర్వీసెస్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ డాష్ బోర్డ్ సర్వీసెస్. సో ఇక్కడ ఆల్ సర్వీసెస్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయబడుతుంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆల్ సర్వీసెస్ ద్వారా మనం పబ్లిక్కి మనం సర్వీసెస్ని అందిస్తాం. సో సర్వీసెస్ అనేటువంటివి బీసీ లాగిన్లో నుంచి మాత్రమే చేయగలుగుతాం కాబట్టి ఒకసారి బీసీ లాగిన్లోకి ఎంటర్ అవుదాం. సో ఈ విధంగా మాస్టర్ డాష్ బోర్డ్లో సర్వీసెస్కి మాకు అవైలబుల్ ఉండదు కాబట్టి వీళ్ళని రీటైలర్స్ లేకపోతే ఎవరైతే ఆన్ బోర్డ్ అయ్యారో వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆన్ బోర్డింగ్ దానిలో నుంచి లాగిన్ అవుతానండి. సో ఈ విధంగా ఇప్పుడు ఆన్ బోర్డింగ్లోకి మనం లాగిన్ అయ్యాము. సో ఇవాళ ఈ బీసీ చేసినటువంటి బిజినెస్ ఆఫ్టర్ విత్డ్రాలు చేసిన తర్వాత వాళ్ళ వ్యాలెట్ 1, వ్యాలెట్ 2 అనేటువంటి డిస్ప్లే అవుతున్నాయి. సో ఇక్కడ సర్వీసెస్ అనేటువంటివి ఉన్నాయి. సర్వీసెస్ని మనం గమనించినట్టయితే ఇక్కడ AEPS 1, AEPS 2 అని ఉంది. ప్రస్తుతం మనకి AEPS 2 వర్క్ అవుతుంది. సో AEPS 2ని మనం క్లిక్ చేసినట్టయితే ఈ AEPS అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అని అర్థం.
ఈ యొక్క ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మనం క్యాష్ విత్డ్రాల్ చేయొచ్చు. అదేవిధంగా మినీ స్టేట్మెంటు, బ్యాలెన్స్ ఎంక్వైరీ ఈ విధంగా చేయొచ్చండి. సో క్యాష్ విత్డ్రాలు, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ ఈ విధమైనటువంటివి మనం సర్వీసెస్ని ప్రజలకు అందించడానికి ఈ ఏఈపిఎస్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ అదర్ సర్వీసెస్ చూద్దాం. నెక్స్ట్ సర్వీసు మనీ ట్రాన్స్ఫర్. ఒక వ్యక్తికి అమౌంట్ని డిపాజిట్ చేయాలన్నా, ఒక వ్యక్తికి అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఉపయోగించేదే ఈ యొక్క మనీ ట్రాన్స్ఫర్. దాని యొక్క ఉపయోగం అది. అదేవిధంగా రీఛార్జెస్ దగ్గరకు వచ్చి చూస్తే ఇక్కడ రీఛార్జెస్లో మనం ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ రీఛార్జెస్ని 2 ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ రీఛార్జెస్ చేయొచ్చు. ఇది ప్రీపెయిడ్, ఇది పోస్ట్ పెయిడ్. సో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ అనేటువంటి ఇక్కడ మొబైల్ నెంబర్, కస్టమర్ ఆపరేటర్, ఎంటర్ అమౌంట్ అనేది తీసుకొని మనం రీఛార్జ్ చేయొచ్చు. అదేవిధంగా పోస్ట్ పెయిడ్ రీఛార్జెస్, నెక్స్ట్ అదేవిధంగా డిటిహెచ్ రీఛార్జెస్, నెక్స్ట్ అదేవిధంగా డేటా కార్డు, యూటిలిటీ, స్పెషల్ అనేటువంటివి అంటే ఎస్టీవీ అండి. స్పెషల్ అంటే యూటిలిటీ అనేటువంటి వాటి ద్వారా చేయొచ్చు. అదేవిధంగా బీపీపీఎస్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బీపీపీఎస్ సర్వీసెస్లో మళ్ళీ తిరిగి మనకి మొబైల్ రీఛార్జెస్ కూడా వస్తూ అన్ని సర్వీసెస్ డిస్ప్లే అవుతాయి. ల్యాండ్ బిల్ పేమెంట్స్, ఎంటీఎన్ఎల్, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్ ఈ విధంగా అనేక రకాలైనటువంటి సర్వీసెస్ మనకి అవైలబుల్ ఉన్నాయండి. ఈ విధంగా ఏవైతే సర్వీసెస్ బీపీపీఎస్లో ఉన్నాయో వాటన్నిటిని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే బీపీపీఎస్ సర్వీస్లో వచ్చేటప్పటికి మీరు మున్సిపల్ ట్యాక్స్లు, వాటర్ బిల్స్, అదేవిధంగా ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జెస్, నెక్స్ట్ ఏదైనా ఈఎంఐ పేమెంట్స్, ఇన్సూరెన్సు, జనరల్ ఇన్సూరెన్సు, హెల్త్ ఇన్సూరెన్సు ఈ విధంగా ఏ ఇన్సూరెన్స్ పేమెంట్స్ అయినటువంటివి అన్నీ కూడా బీపీపీఎస్ సర్వీసెస్ నుంచి మీరు అవైల్ చేసుకోవచ్చు. కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సెలెక్ట్ ఆపరేటర్ ఒక్కొక్క దాన్ని తీసుకొని కూడా మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ఎన్ఎల్ తీసుకున్నాం. బిఎస్ఎన్ఎల్ తీసుకుంటే ఆ యొక్క ల్యాండ్ నెంబరు, అమౌంట్ ఎంత, ఇవన్నీ కూడా బిల్ ఫిచ్చింగ్ అనేటువంటిది మనల్ని అడగడం జరుగుతుంది. నెక్స్ట్ బీపీపీఎస్ సర్వీసెస్ ఇక్కడి నుంచి కూడా ఉన్నాయండి. కేవలం దానిలో నుంచి కాకుండా ఇక్కడ చూసుకుంటే పోస్ట్ పెయిడ్, డిటిహెచ్ రీఛార్జ్, ఎలక్ట్రిసిటీ, బ్రాడ్బ్యాండ్ పోస్ట్ పెయిడ్, వాటర్ బిల్లు, మోర్ తీసుకుంటే ఇంకా ల్యాండ్లైన్ పోస్ట్ పెయిడ్, గ్యాస్ బిల్సు, ఎడ్యుకేషన్ ఫీజు, కేబుల్ బిల్లు, ఎల్పిజి గ్యాసు, ఫాస్ట్ ట్యాగు, లైఫ్ ఇన్సూరెన్సు, లోన్ రీపేమెంటు, మున్సిపల్ ట్యాక్సెస్, మున్సిపల్ సర్వీసెస్, హౌసింగ్ సొసైటీ సబ్స్క్రిప్షన్ ఈ విధంగా అనేకమైనటువంటి సర్వీసులు వాటి కింద మనం వేటికి అయితే ఇంటిగ్రేట్ అయ్యామో ఆ బిల్ పేమెంట్స్ అనేవి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ అనేది మనం సెలెక్ట్ చేసుకోగానే ఏ స్టేట్ అనేటువంటిది అడిగింది. స్టేట్ మనకు ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ని మనం సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఎలక్ట్రిసిటీ బోర్డు అడిగింది. సో బోర్డు ఈస్టర్ను, ఏపీ ఈపీసీడీసీఎల్, ఏపీఎస్ పీడీసీఎల్, ఇలా ఏపీఎస్ పీడీసీఎల్ ఇలా సెలెక్ట్ చేసుకుంటూ కరెంట్ బిల్లు కూడా కట్టచ్చు. అయితే ప్రస్తుతం ఈ విధమైనటువంటి సర్వీసెస్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అదేవిధంగా కోటాక్ లైఫ్ ఇన్సూరెన్స్, క్యాష్ కలెక్షన్ సిఎంఎస్. సో ఏదైనా క్యాష్ కలెక్షన్ ఏజెంట్గా పనిచేయాలన్నా మనం బజాజ్ ఈఎంఐ కానీ మిగతా మ్యాగ్మా ఇలా ఉన్నారు కదండి, అట్లాంటి వాటికి కూడా మన ఏజెంట్స్ క్యాష్ కలెక్షన్ కోసం కూడా పనిచేయచ్చు. సో ప్రతి ఒక్క దానికి వాళ్ళు చేస్తున్నటువంటి సర్వీసెస్, ఈ విధమైనటువంటి సర్వీసెస్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి, అవైల్ చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.